నమస్కారం. శ్రేణిలయం కార్యక్రమానికి స్వాగతం. ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. ఉద్యోగం, వ్యాపారంతో పాటు విహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ తరుణంలో పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మారుతుంది. ప్రముఖంగా బీచ్ పర్యాటకానికి ప్రాధాన్యం పెరుగుతున్న తరుణంలో మౌలిక సదుపాయాల కల్పనపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. స్థిరాస్తి సంస్థలు సైతం బీచ్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లాలో పర్యాటక ప్రాజెక్టులు భారీగా వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశ్ దర్శన్ 2.0 కింద బాపట్లలోని బీచ్ల అభివృద్ధికి నిధులు కేటాయించింది. బాపట్ల తీర ప్రాంతంలో పర్యాటకానికి పెరుగుతున్న ఆదరణ, కొత్తగా వస్తున్న ప్రాజెక్టులు, పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. బాపట్ల జిల్లా సూర్యలంకలోని బీచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. కొత్త రాజధాని అమరావతికే కాదు, తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా సమీపంలో ఉన్న బీచ్ సూర్యలంక. హైదరాబాద్ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఇది ఉంది. ఇప్పటికే ఉన్న అద్దంకి నార్కెట్పల్లి హైవేను నర్సరావుపేట మీదుగా బాపట్ల జిల్లా సముద్ర తీరంతో కలిపేలా 4 వరుసల హైవే నిర్మితమవుతోంది. అది పూర్తయితే హైదరాబాద్ నుంచి నేరుగా బీచ్ కు అనుసంధానం ఏర్పడుతుంది. అలాగే సూర్యలంక బీచ్ అమరావతికి సమీపంలోని సముద్ర తీర ప్రాంతం కాబట్టి అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ ఇప్పటికే ఇక్కడ హరిత రిసార్ట్లు నిర్వహిస్తోంది. ఇది కాకుండా కొన్ని ప్రైవేటు రిసార్ట్లున్నాయి. ఇటీవలి కాలంలో పెద్ద స్థిరాస్తి కంపెనీలు సైతం సూర్యలంక నుంచి రామాపురం వరకు బీచ్ ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి. ఆధునిక జీవనాన్ని ప్రశాంతమైన తీర ప్రాంతంలో గడిపేలా ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోనే ఉండటం కలిసొచ్చే అంశం. లగ్జరీ విల్లాలు, ప్రీమియం కాటేజీలు, రిసార్టుల నిర్మాణంతో పాటు ఓపెన్ ప్లాట్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు. ఇవన్నీ కూడా రెరా నిబంధనల మేరకు వారి అనుమతితో నిర్మిస్తుండటంతో పెట్టుబడి పెట్టే వారికి ఇబ్బందులు ఉండవు. ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారు. సహజ సిద్ధమైన సాగర తీరంలో ఆహ్లాదకరమైన జీవనం గడపాలనుకునే వారికి, విశ్రాంతి రోజుల్లో ఉల్లాసంగా గడిపేందుకొచ్చే వారికి ఈ ప్రాజెక్టులు మంచి వేదిక కానున్నాయి. మన అమరావతి రాజధాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ అభివృద్ధిని ఏ స్థాయిలో మనం ఊహించగలుగుతున్నామో అదే స్థాయిలో మరి ఇంకొక ప్రాంతం కూడా మనకి ఈ బీచ్ రిసార్ట్స్ రూపంలో, మనకి బీచ్ కారిడార్ రూపంలో అందుబాటులో ఉంది అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎంతో భవిష్యత్తు ఉంది. అక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ప్రజెంట్ కూడా చాలా యాక్టివిటీ బాగా హెవీగా రన్ అవుతా ఉంది. రాష్ట్రంలో డొమెస్టిక్ టూరిజం డెవలప్మెంట్ లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం బాపట్ల చీరాల బీచ్ కారిడార్. ఈ బాపట్ల చీరాల బీచ్ కారిడార్ కి ఎంత గొప్ప ఎంకరేజ్మెంట్స్ వచ్చినాయంటే రీసెంట్ గా మన కేంద్ర మంత్రి వర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు సూర్యలంక రోడ్డుకి 97 కోట్లు శాంక్షన్ చేయించడం, అది కూడా ఇమీడియట్ గా 45 days లో అలర్ట్ అయ్యేలాగా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయడానికి ఇమీడియట్గా అలర్ట్ అయ్యేలా చేయడం, ఆ బాపట్ల సూర్యలంక రోడ్డుకి బాగా క్రేజ్ తెచ్చింది. ఎన్నో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అక్కడ పెద్ద పెద్ద 5 star హోటల్స్ కట్టడానికి చాలా మంది ముందుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ మీరు గమనిస్తే అక్కడ వస్తున్న వేలాది మంది టూరిస్టుల్లో 80% హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఎక్కడో మన మాల్దీవులకో లేదంటే గోవా లాంటి బీచ్ లొకేషన్స్కి వెళ్లకుండా చీరాల బాపట్ల కారిడార్ డెవలప్ అవుతూ ఉండటం, దానికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్డు కూడా నెట్వర్క్ ఈజీగా ఉంటే బాగా వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం వారు భావించి ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చేది మన చిల్లూరుపేట దాటిన తర్వాత బొప్పడి ప్రాంతం నుంచి మనకి డైరెక్ట్గా పర్చూరు మీదుగా మన ఓడరేవు దగ్గరికి మనకి రోడ్డు 4 lanes రోడ్డు, ఎక్స్ప్రెస్ హైవే ఒకటి ఆల్రెడీ అభివృద్ధి చెందుతూ ఉంది. అది సుమారుగా 80% వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో పెట్టుబడి పెడతానికైనా, తర్వాత ఒక మల్టిపుల్ ప్రాజెక్టులు అక్కడ అందుబాటులో ఉండటానికి ఆ కారిడార్కి మన ప్రభుత్వం నుంచి వస్తున్న సపోర్ట్ కానివ్వండి, అక్కడ ప్రాజెక్టులు తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థలు కానివ్వండి చాలా దోహదపడతా ఉన్నాయి. ఈ భ్రమరా తరపు నుంచి 4 ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి పర్యాటక అభివృద్ధిలో భ్రమరా కూడా బాపట్ల చీరాల కారిడార్లో కీలక పాత్ర పోషిస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది. సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయిలో విహార కేంద్రంగా మార్చేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది. సాస్కీ పథకం కింద 101 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ కూడా తయారు చేసింది. బీచ్ ఫ్రంట్ ను అభివృద్ధి చేయడం, ల్యాండ్స్కేపింగ్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, సైక్లింగ్ జాగింగ్ ట్రాక్ల అభివృద్ధి, సెయిలింగ్ క్లబ్ వంటివి ఇందులో ఉన్నాయి. బీచ్ లో కలిసే కాలువ పైన బోటింగ్ హౌస్, ఫ్లోటింగ్ రెస్టారెంట్, సముద్ర తీరాన ఆకట్టుకునేలా ధ్యాన మందిరం, కన్వెన్షన్ సెంటర్ ను కూడా ప్రతిపాదించారు. దీనికే కేంద్ర పర్యాటక శాఖ
సానుకూలంగా స్పందించింది. స్వదేశ్ దర్శన్ 2.0 కింద సూర్యలంక బీచ్ ఫ్రంట్ అభివృద్ధికి 97.52 కోట్లు కేటాయించింది. సూర్యలంకకొచ్చే పర్యాటకులు ప్రపంచ స్థాయి పర్యాటక అనుభూతిని పొందేలా సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులు వెచ్చించనున్నారు. ప్రభుత్వం వైపు నుంచి సానుకూల స్పందన ఉండటంతో రియల్టర్లు కూడా ఇక్కడ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ప్రైవేటు రంగంలో దాదాపు 1000 కోట్ల రూపాయలతో పర్యాటక ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఆధునిక సదుపాయాలు, విశాలమైన లేఅవుట్లు, విద్యా సంస్థలు మరియు ఆతిథ్య కేంద్రాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. జాతీయ రహదారి 167A పనులు వేగంగా జరుగుతున్నాయి. బాపట్ల జిల్లా పరిధిలో ఇప్పటికే పనులు పూర్తి కావచ్చాయి. పల్నాడు జిల్లా పరిధిలో పనులు జరగాల్సి ఉంది. ఈ రహదారి పూర్తయితే బాపట్ల జిల్లా రూపురేఖలు మారే అవకాశం ఉంది. సముద్ర తీరం నుంచి జాతీయ రహదారి ద్వారా ఎగుమతులకు అవకాశం ఏర్పడుతుంది. 167A హైవే నుంచి సూర్యలంకను అనుసంధానిస్తూ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదనలున్నాయి. భూమి సిద్ధంగా ఉండడంతో ఈ రహదారి నిర్మాణం జరిగితే పర్యాటక ప్రాజెక్టులు పరుగులు పెడతాయని నిపుణులు చెబుతున్నారు. బాపట్ల 100 సంవత్సరాల క్రితం భావనారాయణ స్వామి గుడి ఉంది. మన కూచిపూడిలో టెంపుల్ ఉంది. టెంపుల్ టూరిజం కూడా కొన్నూరులో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. చాలా పెద్ద విగ్రహం, అది ఏపీలో ఎక్కడా లేదు. ఇట్లా టెంపుల్ టూరిజం కూడా చాలా ఉందండి. అట్లానే చీరాల కాటన్ చీరలకు ప్రసిద్ధి. సీ ఫ్రంట్ కోస్టల్ మొత్తం బాగా డెవలప్మెంట్ ఉందండి. చాలా రిసార్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. చిన్న చిన్న రిసార్ట్స్ అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద బ్రాండ్లు రావాలంటే ఒక రోడ్డు కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్డు కనెక్టివిటీ బాగుంటే మాత్రం చాలా డెవలప్మెంట్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సహకారంతో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 100 కోట్ల రూపాయలు సూర్యలంకకి ఫండ్స్ ఇచ్చాయి. అది కూడా టెండర్లు పిలిచే దశలో ఉంది. వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. చిన్న చిన్న బిజినెస్లు ఇవన్నీ డెవలప్ అవుతుంటాయి. టూరిస్టులు వచ్చిపోతూ ఉంటాయి. గవర్నమెంట్ ఒక జెట్టి ఏర్పాటు చేస్తే దాంట్లో ఈ జెట్ స్కీలు కానీ బోటింగ్ కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే బాగా టూరిస్టులు బాగా అట్రాక్ట్ చేయొచ్చు అనేది నా ఉద్దేశం అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఉపాధి కల్పించడంలో పర్యాటకం ముందుంటుంది. ఈ ప్రాంతంలో పర్యాటక ప్రాజెక్టులు ఏర్పాటు చేయడంతో పాటు స్థానికులకు శిక్షణ ఇస్తే వారికి ఉపాధి దొరుకుతుంది. వారాంతాల్లో బాపట్ల, చీరాల ప్రాంతాల్లోని బీచ్లకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. దీంతో కొత్త ప్రాజెక్టులు పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతున్నాయి. జాతీయ రహదారి ఏర్పాటు కానుండటం కలిసొచ్చింది. చీరాల ప్రాంతం మత్స్య సంపదకు మాత్రమే కాకుండా వస్త్రాలకు కూడా ప్రసిద్ధి. ఇక్కడ చేనేత రంగంలో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. పెళ్లిళ్ళు, శుభకార్యాలకు చీరాలకు వెళ్లి వస్త్రాలను తక్కువ ధరకు నాణ్యమైన వాటిని కొనుగోలు చేస్తుంటారు. అలాగే చీరాలలో వస్త్ర దుకాణాలు పెద్ద ఎత్తున ఉండటంతో మినీ ముంబైగా పిలుస్తారు. ఈ ప్రాంతం జీడి మామిడి తోటలకు ప్రసిద్ధి. దానికి అనుబంధంగా జీడిపప్పు పరిశ్రమలున్నాయి. వీటిని కూడా పర్యాటకంలో కలిపేలా ప్రణాళికలు రూపొందిస్తే ఎక్కువ మంది సందర్శకులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సూర్యలంక నుంచి మన పొట్టిసుబ్బయ్యపాలెం, రామాపురం, వాడరేవు, పాండురంగాపురం ఇలా ఆల్మోస్ట్ ఒక 20-30 కిలోమీటర్ స్ట్రెచ్ వర్జిన్ బీచెస్, కొత్తగా డెవలప్మెంట్కి అవకాశం ఉన్నటువంటి బీచ్లు చాలా అందుబాటులో ఉన్నాయి. వాటిని గవర్నమెంట్ పరంగా చాలా అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారు, ఎగ్జిక్యూట్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే కొత్తగా మన రామాపురం రోడ్డు కూడా ఎక్స్పాన్షన్కి పెట్టారు. అది ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుంది. మనకి రీసెంట్గా బాపట్ల సూర్యలంక బీచ్కి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 98 crores శాంక్షన్ చేయబడింది. దానికి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్ కూడా ప్లానింగ్లో ఉన్నాయి. అదృష్టంగా మనకి బాపట్ల, ప్రకాశం జిల్లా మధ్యలో మంచి బీచింగ్ అనువైనటువంటి వాతావరణం ఉంది. మనం దీన్ని ఒక విధంగా ఈస్ట్ గోవా కింద డెవలప్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మనకి చీరాల, బాపట్ల వచ్చేసి మన అమరావతికి జస్ట్ ఒక ఇప్పుడు ప్రపోజ్ చేసినటువంటి రోడ్స్ అన్ని కంప్లీట్ అయితే జస్ట్ 45 minutes 1 hour డ్రైవ్ అండి. మన కళల రాజధాని అమరావతి కనుక ఒక స్టేజ్కి వచ్చి కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చేటప్పటికి మనకి రిసార్ట్స్ కానివ్వండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ యొక్క అవసరం చాలా ఉంటుంది. సో దానికి అనువైనటువంటి ప్లేసు చీరాల, బాపట్ల బీచ్. మన రాష్ట్రం కూడా డెఫినెట్గా ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎకానమీగా రూపుదిద్దటానికి మనం చూస్తున్నాం ప్లాన్స్. ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు 2047 ప్లాన్స్ అవన్నీ చేస్తున్నప్పుడు ఇదంతా ఎంకరేజింగ్గా కనిపిస్తుంది మాకైతే. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్కి ఎవరైతే పెట్టుబడులు పెట్టదలుచుకున్నారో దిస్ ఈజ్ ద రైట్ టైం. పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మీరు పెట్టిన పెట్టుబడి ద్వారా ఆదాయం సమకూరడంతో పాటు భవిష్యత్తులో మంచి ధర వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ప్లాన్ అప్రూవల్తో పాటు రెరా నిబంధనలు పాటించే కంపెనీల నుంచి ప్లాట్లు లేదా నిర్మాణాలు కొనుగోలు చేయటం మంచిదని సూచిస్తున్నారు. కలల గృహం 100 ఏళ్లు ఉండాలి.
తరాలు నివాసం ఉంటూ నిండు నూరేళ్లు నిలబడాలి. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనుగోలు చేసేటప్పుడు ఎవరైనా ఆలోచించేది ఇదే. అందుకే కలలుగనే ఇంటిని ఎంతో అందంగా కట్టుకుంటాం. అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం. గృహిణి అభిరుచులకు అనుగుణమైన రంగులను ఇంటీరియర్ డిజైనర్ ఆలోచనలతో మేళవించి తీర్చిదిద్దుకుంటాం. రోజులు గడుస్తున్న కొద్దీ వంటగదిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఆయా చోట్ల కలపతో చేసిన ఇంటీరియర్ త్వరగా దెబ్బతింటుంది, చెదలు పట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడడానికి ఇప్పుడు స్టీలుతో తయారైన మాడ్యులర్ కిచెన్స్, ఇంటీరియర్ ఉత్పత్తులను ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. మరి మాడ్యులర్ కిచెన్స్, ఇందులో వచ్చిన సరికొత్త శైలులపై ప్రత్యేక కథనం గృహశోభలో. ఇల్లు కట్టుకునేటప్పుడు, కొనేటప్పుడు వంటగది గురించి పెద్దగా ఆలోచన చెయ్యరు. వాస్తుకు తగినట్టుగా ఉందా లేదా, హాలు, పడక గదులు విశాలంగా ఉన్నాయా, బాల్కనీ ఏవైపు వస్తోంది అనే వాటికే ప్రాధాన్యమిస్తుంటారు. ఈ కారణంగా వంటగదులు ఇరుకుగా దర్శనమిస్తుంటాయి. డిజైనర్లకు సైతం మిగతా గదులతో పోలిస్తే వంటగదిని అలంకరించడం ఒకంత సవాల్గానే ఉంటుంది. మన ఇళ్లల్లో సాధారణంగా ప్రతిరోజు ఉదయం, సాయంత్రం కలిపితే 4 గంటలు వంటగదిలోనే గడుపుతూ ఉంటారు. వంట చేస్తూనే కుటుంబ సభ్యులతో, ఇంటికి వచ్చిన అతిథులతో సంభాషించేందుకు వీలుగా ఉండాలని కోరుకునేవారు ఓపెన్ కిచెన్ను ఇష్టపడుతున్నారు. అయితే విశాఖకు చెందిన వాణిబాల 2009లో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. అందరిలానే అభిరుచికి తగ్గట్టుగా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకున్నారు. మాడ్యులర్ కిచెన్ కోసం అప్పట్లోనే 3.5 లక్షలు ఖర్చు చేసి మరీ చేయించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు లేదు. ఏడాది గడిచిందో లేదో చెదలు మొదలయ్యాయి. ఆధునిక పోకడల్ని అర్థం చేసుకుని ప్రయోగాలు మొదలుపెట్టింది. విమానాల్లో వాడే హైగ్రేడ్ స్టీల్ని వినియోగించి ప్రత్యేకంగా డిజైన్లను తయారు చేశారు. ఆధునిక, వ్యక్తిగత అవసరాలకు తగ్గట్లుగా వీటిని తీసుకొచ్చారు. మారుతున్న అవసరాలకు తగ్గట్లు తీర్చిదిద్దుతున్నారు. యాక్చువల్గా మీరు చూసినట్టయితే ఈ రోజుల్లోని ఎవ్రీ 3 హౌసెస్కి ఒక హౌస్ టర్మైట్ పడుతుంది. ఎందుకో మీకు అర్థమైందా? ఎక్కువ హ్యూమిడ్ ఉన్న కండిషన్స్ కానీ, మనకి కోస్టల్ బెల్ట్స్లో కానీ మనకి ఎక్కువ చెదలు పడుతున్నాయని, మాయిశ్చర్ వల్ల చెక్క పొంగుతుందని ఇలాంటివి సాధారణంగా వింటూ వస్తున్నాం. మేము దానికి ఒక మంచి సొల్యూషన్తో వచ్చాము. అదే మాడ్యులర్ కిచెన్స్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్లో తీసుకురావడానికి ఫస్ట్ కారణం ఏంటి అంటే, ఒక పెయిన్ పాయింట్ మాతోనే స్టార్ట్ అయింది. అది ఎలా అంటే, ప్రతి ఒక్కటి మీలాగే మాకు కూడా ఒక డ్రీమ్, ఒక మంచి ఇల్లు కూడా ఉండాలి, ఆ ఇంట్లో ఒక మంచి కిచెన్ ఉండాలి అని. 2014 హుడ్ సైక్లోన్ బాగా హిట్ అయింది విశాఖపట్నం. ఆ టైంలోని ప్రతి నైబర్హుడ్లోని, ప్రతి ఒక్క రిలేటివ్ సర్కిల్లోని, ఫ్రెండ్స్ వాళ్ళు అందరు కూడా ఏదో ఒక 3 monthsకి మేము ఇలా మార్చుకుంటున్నాము, చెదలు పట్టాయి, వార్డ్రోబ్స్ చెదలు పట్టాయి, కిచెన్ చెదలు పట్టిందని మాటలు వినడం ఎక్కువ వింటూ ఉన్నాం అనమాట. సో ఆ టైంలో అనుకున్నాం, మనం మేక్ షిఫ్ట్ అయితే చేసుకున్నాము, ఇదే కరెక్ట్గా ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకురాగలిగితే మార్కెట్లోని ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక అందుబాటులోకి వస్తుంది కదా, అవకాశంగా ఉంటుంది కదా, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది కదా. ఈరోజు మనము ఎలా అయితే హ్యాపీగా ఉన్నామో, హైజీనిక్ మెయింటైన్ చేసుకుంటూ ఉన్నామో, అందరికీ అది వస్తుంది కదా అని ఒక థాట్ రాగానే, మాడ్యులర్ అంటేనే ఏంటి, మాడ్యులర్ కిచెన్ అంటే ఏంటి, ఆ ఫంక్షనాలిటీ ఏంటి, ఆ స్పేసెస్ ఎలా యూటిలైజ్ చేయాలి, ఎలా డిజైన్ చేయాలి, ఏం చేయాలి అని తెలుసుకుని కంపాటబిలిటీ ఆఫ్ హార్డ్వేర్ కానీ ప్రతిదీ కూడా దానిలోకి వచ్చేలాగా దాన్ని చేసి దాన్ని మార్కెట్లోకి లాంచ్ చేసాము. మన గ్రాండ్ పేరెంట్స్ అంటే మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నాటి గ్లాసులు కానీ, చిన్న కప్పులు కానీ ఇలాంటివి మనం ఇప్పటికీ వాడుతున్నాం. అది దేంతో తయారు చేస్తారో తెలుసా మీకు? దాన్నే 304 గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ అంటారు. అదే ఫుడ్ గ్రేడ్ స్టీల్తో మేము కిచెన్ కంప్లీట్గా తయారు చేస్తాం. వంటగదిలో పని చేస్తూనే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించే గృహిణులు ఇటీవల పెరిగారు. వేరే మొబైల్ చూస్తూ, అవసరమైతే ల్యాప్టాప్లపై పనిచేస్తూ, ఆడియో వింటూ కార్యకలాపాలు కొనసాగించాలని భావిస్తున్నారు. అందుకు మహిళల అభిరుచులకు తగ్గట్టుగా రూపకల్పన చేస్తున్నారు ఇంటీరియర్ డిజైనర్లు. కిచెన్ అంతా సర్వో మోటార్ డ్రివెన్ అండి. అంటే ప్రతి క్యాబినెట్ కి ఒక సెన్సర్ ఉంటుంది. జస్ట్ మనము ఒక క్యాబినెట్ ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. దీన్ని ప్రెస్ చేయగానే వెళ్ళిపోతుంది. చూసారా? అయితే మీకు డౌట్ రావచ్చు, పవర్ పోతే మనం ఏం చేయాలని. హ్యాపీగా కూడా తీసుకోవచ్చు. హ్యాపీగా మీకు ఎలా కావాలన్నా సరే అందుబాటులో చేయాలి. ఈ వీటిలన్నిటిలో కూడాను మీకు కొన్ని మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు నా హైట్ ఉన్న పైన నేను ఆపరేట్ చేయలేను కాబట్టి కింద నుంచి స్టెప్ మోడల్ ఉంటుంది. హ్యాపీగా తీసుకొని ఆపరేట్ చేయొచ్చు, వాడి పెట్టేయచ్చు కూడా. ఇది మీకు దాదాపు 100 kgs దాకా తీసుకుంటుంది. అలాగే దీని ఇన్నర్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో దానిలోని మనము స్టోరేజ్ కూడా చేసుకోవచ్చు.
ఇక్కడున్న 2 కలర్స్ ఒకటే, పైది మ్యాట్ ఫినిష్, కిందని అక్రిలిక్ ఫినిష్. ఇలా ఐలాండ్ కిచెన్స్ కూడా ఈ రోజుల్లో ట్రెండీ అవుతున్నాయి. చాలా మంది ఇక్కడ వంట చేసుకోవడానికి కూడా ఇష్టపడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లా కూడా ఇష్టపడుతున్నారు. హ్యాపీ ఫ్యామిలీ కోజీ ప్లేస్ లాగా కూడా ఇష్టపడుతున్నారు. వాళ్ళకి కూడా ఇక్కడ స్టోరేజ్, ఈ స్పేసెస్ కూడా బెస్ట్ యూటిలైజ్ అయ్యేలాగా మేము ఇక్కడ కూడా స్టోరేజ్ ఇచ్చాము. పెద్ద అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, గేటెడ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు, కానీ మన కిచెన్ సైజ్ చిన్నది వస్తే ఇది చూసారా ఎంత 2.5 feet వరకు ఓపెన్ అవుతుంది. మల్టిపుల్ వేస్గా ఈ ఫ్రీ ఫ్లో బోర్డ్ యూజ్ అవుతుంది. ఎలా అంటారా, ఒకటి మీరు చక్కగా ఇక్కడ చాపింగ్ బోర్డ్ యూజ్ చేసుకోవచ్చు, ఆటా నీడ్ చేసుకొని పని చేయొచ్చు, లేదా మీ బిలౌడ్తో కూర్చుని కాఫీ తాగొచ్చు, అటు ఇటు టేబుల్ వేసుకొని కూర్చుని హ్యాపీగా కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. ఇంకొకటి, మీరు వర్కింగ్ పర్సన్ అయితే వంట చేసుకుంటూ ల్యాప్టాప్ కూడా పెట్టుకుని ఇక్కడ పని చేయొచ్చు. అంత ఈజీ, ఒక స్మాల్ స్పేస్లో మీకు ఇది ఫిట్టింగ్ అయిపోతుంది. మనకి బాగా కిచెన్లోని ఎక్కువ యూజ్ అయ్యేది, బాగా వాటర్ ఫ్లో జరుగుతూ ఉండేది, ఎక్కువ డస్ట్ పట్టేది, చెత్త చెదారం పేరుకుపోయి వాసన అన్నీ కల్పించేది మన సింక్ ఏరియాస్. సింక్ ఏరియాస్ చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ సింక్తో పెట్టుకుంటే క్యాబినెట్స్ ఎంత హ్యాపీగా ఉంటుందో. చాలా డ్రైగా ఉంటుంది, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు ఒక ఆయిల్ స్పిల్ ఓవర్ ఒక డ్రాప్ పడినా, ఒక చిన్న నీటి చుక్క పడినా, ఒక క్లాత్ ఉందంటే హ్యాపీగా తుడిస్తే చాలు. దానికి మీరు యాసిడ్లు వాడక్కర్లేదు, అలా అని ఏ కెమికల్స్ వేసి రుద్దక్కర్లేదు. ఒక క్లాత్ ఉంటే చాలు. ఈ 25 kgs ఆఫ్ రైస్ బిన్ 25 kgs ఇందులో మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇది తీసి ఈజీగా కడుగొచ్చు, మళ్ళీ పెట్టేసుకోవచ్చు కూడా. ఇక్కడ నుంచి కుక్ చేసుకుంటే మీరు రైస్ కానీ మసాలాలు కానీ, లేదా ఒక కుకింగ్ రేంజ్ ఉంది అంటే ఇందు లోపల ఎవ్రీథింగ్ విల్ కమ్ ఇన్ వన్ ప్లేస్. స్పూన్స్, మీ నైఫ్స్, స్పాచులాస్, అలాగే అడ్జస్టబుల్ ర్యాక్స్, మీ చాపింగ్ బోర్డు అన్నీ కూడా ఒకే ఏరియాలో వచ్చేస్తాయి. మీ ఆయిల్ బాటిల్స్ అన్నీ కూడా చక్కగా అమరిపోతాయి ఒకే దానిలోని. ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ చక్కగా యూజ్ చేసుకోవచ్చు వీటిలో. మీ టీస్ అన్నీ ఒక దగ్గర, సాసెస్ అన్నీ ఒక దగ్గర, పల్సెస్ అన్నీ ఒక్కొక్క దగ్గర మెటిక్యులస్గా పెట్టుకోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఫర్ అ స్మాల్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయంటే ఇంకా ఈజియెస్ట్ వే. సో ఈ చక్కగా మెయింటైన్ చేయడానికి ప్రొవిజన్స్, మన గ్రాసరీస్కి ఇంకొక బెస్ట్ థాట్ ఇది ఉంది. ఇది ఏంటి అంటే మీకు ఆల్మోస్ట్ ఆల్ 2-3 months గ్రాసరీస్ పడతాయి. కొంచెం బిగ్గర్ ఫ్యామిలీస్ అయితే ఇంకా బెటర్. ఒక్కొక్క యూనిట్ మీకు డిఫరెంట్ కేజెస్ ఆఫ్ వెయిట్ తీసుకుంటుంది. ఇందులో ఏంటి అంటే మనకి ఈజియెస్ట్ వే, మనం ముందుకు వస్తుంది, కళ్ళకి కనబడుతుంది ఏముందని. ఒక్కొక్కసారి కొంటాము, ఫిల్ చేస్తాము, మర్చిపోతాము ఇందులో ఏం పెట్టాము అన్నది కూడా. సో ఇది ఈజీగా ఉంటుంది మనకి. నార్మలీ మన యూటిలిటీ ఏరియాస్ మనం ఎంత వద్దనుకున్నా సరే, లైక్ మెయిడ్స్ వల్ల అవ్వచ్చు, మన వల్ల అవ్వచ్చు, చిన్న అంటే మెయింటైన్ చేసుకోవడానికి పద్ధతిగా ఉంటే బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతో ఇక్కడ కూడా మేము స్టెయిన్లెస్ స్టీల్ దీనిలో తీసుకొచ్చాం. సో నవ్ యువర్ యూటిలిటీ ఏరియాస్ ఆర్ ఆల్సో వెరీ 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 కోజీ. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఈజీగా మీరు ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు. మీ బ్రూమ్స్, పోచా అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. అలాగే ఈ రోజుల్లోని వాషింగ్ మెషిన్స్, డిష్ వాషర్స్కి కావాల్సిన డిటర్జెంట్స్ అవన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు హ్యాపీలీ. మీ వాష్ రూమ్స్లోని వానిటీ క్యాబినెట్స్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుంటారు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంత ఇంటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలన్న ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాల అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? వాస్తు శాస్త్రరీత్యా మనం ఏదైనా స్థలం కొన్నప్పుడు ఆ యొక్క స్థలానికి మొట్టమొదటిగా మనం చేసేటువంటి ఏంటి, ఆ యొక్క స్థలం అనేటువంటిది 4 కార్నర్స్తో ఉందా లేదా, ముందు రోడ్ అనేటువంటిది ఉందా లేదా, ఆ యొక్క రోడ్డుకి ఈ ప్లాట్ అనేటువంటిది ఎగ్జాక్ట్గా 90 degrees ఉందా లేదా, ఎలాంటి డీవియేషన్ అంటే ఆ యొక్క స్థలం అనేటువంటిది వికరణం చెందటం అనేటువంటిది ఏమీ లేదు కదా అనేటువంటిది చూసుకోవాలి.
అదేవిధంగా మనం రోడ్డు దగ్గర ఆ యొక్క ప్లాట్ ముందు నిలబడి ఆ యొక్క దిక్కు ఏం దిక్కు అనేటువంటిది ఆ యొక్క కంపాస్తో, సైంటిఫిక్ కంపాస్తో చూసినప్పుడు అది కూడా మనం మన యొక్క నాభి దగ్గర పెట్టుకుని మాత్రమే చెక్ చేసుకొని అది ఎన్ని డిగ్రీలతో తిరిగి ఉంది అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి. అంటే మనం ఏదన్నా వెంచర్లు చూసినప్పుడు, ఏదన్నా మనం తీసుకున్నప్పుడు ప్లాట్ అనేటువంటిది అది ఎగ్జాక్ట్గా ఈస్ట్ ఫేసింగే ఉండకపోవచ్చు, ఎగ్జాక్ట్గా నార్త్, ఎగ్జాక్ట్గా వెస్ట్, ఎగ్జాక్ట్గా సౌతే ఉండకపోవచ్చు. కొంత డీవియేషన్ అనేటువంటిది ఉండవచ్చు. ఇక్కడ డీవియేషన్ అని ఎందుకంటున్నానంటే మనం ఏది చేసినా కూడా ఎగ్జాక్ట్గా ఒక దిక్కుకి ఉండకపోవచ్చు. ఎందుకంటే కంపాస్లో చూసినప్పుడు కొంత యాంగులర్ డీవియేషన్ అనేటువంటిది సైంటిఫిక్ కంపాస్లో కనిపిస్తుంది. అలా సైంటిఫిక్ కంపాస్లో కనపడినంత మాత్రాన ఈ ప్లాటే తీసుకోకూడదు, ఇది మనకి కట్టుకోవడానికి కుదరదు అని అనుకోవటానికి లేదు. ఇలా యాంగులర్ డీవియేషన్ అనేటువంటిది సహజ సిద్ధంగా మనం ఏదైనా తీసుకున్నప్పుడు, ఇది ప్లాట్ అనుకోండి, ఇది డయాగనల్ లైన్, ఇలా డయాగనల్ లైన్ తీసుకున్నప్పుడు ఇలా రోడ్డు ఉన్నప్పుడు పర్పెండిక్యులర్గా ఈ 90 డిగ్రీస్ ఉన్నప్పుడు ఇది ఎగ్జాక్ట్గా అంటే సపోజ్ ఈస్ట్ అనేటువంటిది ఇక్కడికి వచ్చింది అనుకుందాం. ఈ ఈస్ట్ అనేటువంటిది ఇక్కడ కాకుండా కంపాస్లో చూసినప్పుడు ఇక్కడికి వచ్చింది అనుకోండి ఈస్ట్, దీన్ని ఏమంటారు? యాంగులర్ డీవియేషన్ అంటారు. అంటే కౌంటర్ క్లాక్ వైజ్లో ఇది ఈస్ట్ వైపు తిరిగి ఉన్నది అంటారు. అంటే దిక్కు అనేటువంటిది ఎగ్జాక్ట్గా విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్ ఎగ్జాక్ట్గా 90 డిగ్రీస్ క్లాక్ వైజ్లో లేకుండా కొంత డీవియేషన్తో ఉంది అంటారు. ఈ డీవియేషన్ కూడా సుమారుగా 22 డిగ్రీల 50 నిమిషాల కంటే ఎక్కువ గనక ఉంటే దిక్కు మారుతుంది. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ డీవియేషన్ అనేటువంటిది 22 డిగ్రీల కంటే ఎక్కువ డీవియేషన్ ఉందనుకోండి, దాన్ని దిక్మూడము అంటారు. అంటే ఈ దిక్కు నుండి వేరే దిక్కుకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఈస్ట్ అనుకోండి, ఇది ఈస్ట్ దగ్గరకు వచ్చింది అనుకోండి, రూల్ ప్రకారం ఇది ఈస్ట్ అయినప్పుడు ఇది ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కదా, తూర్పు ఈశాన్యం కదా. తర్వాత 22 డిగ్రీల 50 నిమిషాలకి ఇది ఈశాన్యం అవుతుంది. మళ్ళీ ఇంకొక 22 డిగ్రీల 50 నిమిషాలకి ఇది ఉత్తర ఈశాన్యం అవుతుంది. తర్వాత ఇంకొక 22 డిగ్రీల 50 నిమిషాలకి నార్త్ అవుతుంది. ఇట్లా 16 డైరెక్షన్లు మనం నిర్ణయించినప్పుడు అంటే మొత్తం 22 డిగ్రీల 50 నిమిషాలు ఇంటూ 16 డైరెక్షన్లు 360 డిగ్రీలు. ఈ 360 డిగ్రీల్లో ఎక్కడ ఏ దిక్కు వచ్చింది అనేటువంటిది విత్ రెస్పెక్ట్ టు జియో నార్త్, మనకి నార్త్ ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఇది ఈస్ట్ వైపు బిలో 22 డిగ్రీస్ ఉంటే ఆ దిక్కుకి ప్రామాణికంగా మాత్రమే మనం ఇల్లు తీసుకోవాలి. అలా కాకుండా యాంగులర్ డీవియేషన్ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని దిక్మూడము అంటారు. ఇది ఈస్ట్ ఫేసింగ్ కింద మనం కన్సిడర్ చెయ్యము. అది ఏం కన్సిడర్ చేస్తామంటే ఈస్ట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ కింద కన్సిడర్ చేస్తాం. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.